కళ్యాణ్ వెనుక పరిగెడుతూ ప్రేమ కింద పడిపోతుంది. ప్రేమ నా పరిస్థితిలో చూసి ధీరజ్ హాస్పిటల్కి తీసుకుని వస్తారు ప్రేమని. ప్రేమ చేతికి దెబ్బ తగలడంతో కట్టు కట్టించి, ప్రేమ నువ్వెందుకో నాకు అర్థం కావడం లేదు. రోడ్డు పైన ఎందుకు పరిగెత్తుతున్నావు? నీ మొహం చూసైనా తెలుస్తుంది ఎంత భయాన్ని మోస్తున్నావో. నేను ఎన్నిసార్లు అడిగినా కూడా నాకు ఆన్సర్ చేయడం లేదు. నేను ఎన్నిసార్లు అడిగినా మౌనంగా ఉండడం తప్ప అసలేం జరిగిందో నీ బాధ ఏంటో నాకు చెప్పడం లేదు. నీ బాధ ఏదైనా పంచుకోవడానికి నేనున్నాను కదా, మరి అదేదో నాకు చెప్పకుండా నువ్వెందుకంతలా బాధపడుతున్నావని చెప్పేసి అడుగుతాడు ధీరజ్ ప్రేమని. ఇదిలా ఉండగా రామరాజు వేదావతి వాళ్ళ కూతురుతో సంతోషంగా ఉండడాన్ని చూసి వేదావతి వాళ్ళ అక్క చాలా కోపంగా వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది. ఇక ఇంతలోపు ప్రేమ వాళ్ళ అన్నయ్య తన దగ్గరికి వచ్చి, అత్త ఎందుకు బాధపడుతున్నావు, ఏమైంది అని చెప్పేసి అడుగుతాడు. మనకు కలిగిన బాధ ఆ రామరాజుకి కూడా కలగాలి. నువ్వు వాళ్ళ చిన్న కూతుర్ని లవ్ చేసి పెళ్లి చేసుకోవాలి. అది మన ఇంట్లో పడే బాధల్ని చూసి ఆ రామరాజు ప్రతి క్షణం బాధపడాలని చెప్పేసి ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు. ఇక సరే అత్త అని చెప్పేసి ప్రేమ వాళ్ళ అన్నయ్య ఒప్పుకోవడంతో వాళ్ళ అత్తయ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్ చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.